ఎం న్యూస్ కి స్వాగతం. కపిలేశ్వరపురం మండలం పరిసర గ్రామాల్లో వైద్య సేవలు అందించిన ప్రముఖ పీఎంపీ వైద్యులు దివంగత కొండమూరి నరసింహమూర్తి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. అంగర గ్రామం అశిరాంబ ఆలయం వద్ద పీఎంపీ వైద్యులు గుంగుమల్ల రాంబాబు ఆధ్వర్యంలో నిర్మించినటువంటి కొండమూరి నరసింహమూర్తి విగ్రహాన్ని ఆయన తనయుడు కొండమూరి సత్యనారాయణ మరక రాంబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో స్వర్గీయ డాక్టర్ నరసింహమూర్తి స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో వైద్య వృత్తిలో ఉన్న నరసింహమూర్తి కుటుంబ సభ్యులను పీఎంపీ వైద్యులు ఘనంగా సత్కరించారు. గతంలో కొండమూరి నరసింహమూర్తి పురుగు మందు తాగి ప్రాణాపాయ స్థితిలో తన వద్దకు చికిత్సకు వచ్చిన ఎందరికో ప్రాణభిక్ష పెట్టారని పీఎంపీ వైద్యులు గంగుమల్ల రాంబాబు కొనియాడారు. ఆయన శిష్యరికంలో ఎందరో పీఎంపీ వైద్యులుగా స్థిరపడ్డారని రాంబాబు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన కొండమూరి నరసింహమూర్తి 5వ వర్ధంతి రోజున ఘనంగా నివాళులర్పించటకు ఆయన శిష్యులుగా తాము అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహమూర్తి మనవడు డాక్టర్ రఘువీర్కాంత్, మనవరాలు డాక్టర్ సత్య నిషాద్, అంగర ఎంపీటీసీ అడ్డాల శ్రీనివాస్, పీఎంపీ రాష్ట్ర మీడియా కన్వీనర్ బల్లా శ్రీనివాస్, అంగర సర్పంచ్ వాస కోటేశ్వరరావు, ఉప సర్పంచ్ ఎర్ర వీరన్నబాబు తదితరులు పాల్గొన్నారు. వైద్య విద్యలో ఏకలవ్యుడు, గ్రామీణ ప్రాంత పేద ప్రజల ప్రాణదాత, మా దైవమైనటువంటి మా ఆరాధ్య దైవమైనటువంటి డాక్టర్ కొండమూరి నరసింహమూర్తి గారి విగ్రహావిష్కరణ ఈరోజు అంగర్లో అత్యంత వైభవంగా వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఆవిష్కరణ సభకు డాక్టర్ కొండమూరి సత్యనారాయణ గారు, డాక్టర్ మడక రాంబాబు గారు, డాక్టర్ రఘువీర్కాంత్ గారు, అలాగే శ్రీ కొండమూరి సత్యనిశాంత్ గారు ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అంగర పరమరకండ్రిక గ్రామాల్లోని ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అలానే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈరోజు మాలాంటి ఇంచుమించుగా రమారమి 100 నుంచి 200 మంది గ్రామీణ వైద్యులను తీర్చిదిద్దినటువంటి డాక్టర్ కొండమూరి నరసింహమూర్తి గారు ఆయనకున్నటువంటి వైద్య వృత్తిపై మమకారంతో ఎంతోమంది శిష్యులను తయారు చేసి ఈ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అనేక పల్లె ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించాలనే ఆశయంతో ఆకాంక్షతో ఆనాడు మా అందరికీ కూడా వైద్య వృత్తిలో మెలకువలు నేర్పి మా అందరికీ ఒక దిశానిర్దేశం చేసి మాకు జీవితాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ కొండమూరి నరసింహమూర్తి గారికి సందర్భంగా హృదయపూర్వకంగా నివాళులు అర్పించుకుంటూ, అలాగే మరి ఈరోజు ఇంతమంది గ్రామీణ వైద్యులు ఉన్నారో వారే కాకుండా వారి జీవన వృత్తే కాకుండా వారి ద్వారా అనేక మంది ఇవాళ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారంటే దానికి కారణం డాక్టర్ కొండమూరి నరసింహమూర్తి గారని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వచ్చే ఈ నెల ఈ 2025 ఆగస్టు 25వ తేదీన జరిగే ఆగస్టు 5వ తేదీ వర్ధంతి పురస్కరించుకొని డాక్టర్ కొండమూరి నరసింహమూర్తి గారి 5వ వర్ధంతి పురస్కరించుకొని 2025 ఆగస్టు 5వ తేదీన ఇదే కపిలేశ్వరం గ్రామంలో ఇదే ప్లేస్ లో ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి ఆయన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో ఆయన వర్ధంతి ఘనంగా నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.